కూటమి ప్రభుత్వం దేవుణ్ణి సైతం రాజకీయాల్లోకి లాగుతుందని మండిపడ్డారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. తప్పుడు కేసులు పెడుతూ బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడులో హనుమాన్ బ్రహ్మోత్సవాలను అడ్డుకుంటోందన్నారు. రాబోయే రోజుల్లో పెళ్లిళ్లకు కూడా కూటమి ప్రభుత్వం అనుమతులు తీసుకోవాల్సి వస్తుందేమో అన్నారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని, దేవుడితో పెట్టుకుంటే నాశనమవుతారన్న విషయం కూటమి నేతలు తెలుసుకోవాలన్నారు. ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులు ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లో పెట్టుకొని 12వ తేదీ నుంచి ఇవాటి వరకు ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు. మీరు ఇట్లే చూస్తా ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము పోలీసులను అడ్డు పెట్టుకొని. ఇది చాలా తప్పు. ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయాల్సి వస్తుందని చెప్పి ఈ పోలీసులను ఈ కూటమి ప్రభుత్వ నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం.